Good morning, viewers. Welcome to Bavagaru Batakani. Bavagaru, Namaskaram. Namaskaram Bagaru, Pavanara. Bavagaru, thank you very much Right. for coming all the way here and giving your valuable time over the period of 1 week to discuss and give an outline of this course. I would like you to tell me, what do you feel at the end of giving us these 20 snippets on this particular course? నేను ఇక్కడికి రావడానికి, మీతో మాట్లాడడానికి, మన ప్రేక్షకులతో మనం సంభాషించుకోవడానికి సంతోషంగా భావిస్తున్నాను బాగారు. ఈ 20 స్నిప్పెట్స్ మనం చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది మన కోర్స్ 100% సక్సెస్ అవుతుందని. ఎందుకంటే ఎసెన్స్ అంతా తీసుకొచ్చి మనము పెట్టి 20 స్నిప్పెట్స్ కూడా వాళ్ళకి అందించాము. కోర్స్ మళ్ళీ మనము ఈ సిలబస్ను ఫ్రేమ్ చేయడము, మెటీరియల్ని ఫ్రేమ్ చేయడము, ఇది వాళ్ళకి అందించడము కొంచెం డీటెయిల్గా ఉండొచ్చు. బట్ what are all required for this good program, training program, we have made it అని నేను ఫీల్ అవుతున్నాను. Thank you, Bagaru. That's very kind of you because you are a highly experienced person, particularly with youth. You have been teaching in the most prestigious college in the district called Besant Theosophical College, whereby in your service I'm sure you would have helped thousands and thousands of students to undergo their particular courses, whatever they are, in commerce, political science, or whatever subjects. And I know particularly you have supported a lot of them in their careers, and your experience in this regard will be very useful, particularly when we are talking about a course on entrepreneurship. And your personal intervention in this course will take us a long way. And I would like to give you my gratitude in advance. మరొక్కసారి నేను మీ మాటలకు నేను రెస్పాండ్ కావడానికి సంతోషిస్తున్నాను, సగర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అక్షర సత్యాలు. కొన్ని వేలాది మంది ఇప్పటికే 1985 నుండి టిల్ డేట్ నా దగ్గర చదువుకున్న వాళ్ళు కావచ్చు, గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, మా మెంటర్గా ఎంపిక చేసుకునేవారు కావచ్చు, ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్గా భావించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితో కూడా మనం కలిసిమెలిసే ఉన్నాం. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి అంశాలను, మనకు తెలిసిన అంశాలను, తెలియకపోతే మీలాంటి వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పే అంశాలను క్రోడీకరించి అటువంటి వ్యక్తులకు అందించడం కూడా జరిగింది ఇంతవరకు కూడా మనం. కాబట్టి ఇప్పుడు ఈ అంశాల పట్ల ఈరోజు ప్రజెంట్ నీడ్ ఆఫ్ ద డే ఈజ్ ఆల్సో ద సేమ్. అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలలో నిబిడీకృతమై ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి, అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి స్కిల్స్ అండ్ ఇంటెలిజెన్స్ని పదును పెట్టి తద్వారా వ్యక్తిగతంగా వాళ్ళకి, సమాజానికి, ఆశ్రితులకి, దేశానికి కూడా మేలు చేసే అవకాశం ఉంటుందని అటు ప్రధానమంత్రి గారు మోడీ గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆశిస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి మనం చేసే ప్రయత్నం నిస్సందేహంగా సత్ఫలితాలను ఇస్తుంది అనేది నాకు దృఢమైన విశ్వాసం బాగారు. థ్యాంక్స్ బాగారు. బట్ ఆల్సో వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ అబౌట్ ద లేటెస్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ whereby something called artificial intelligence is making tremendous change on the employment scenario. And do you think this course will be able to sort of address that problem? Sure, తప్పకుండా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అపోహ కావచ్చు, లేక వాస్తవమే కావచ్చు, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది మనకు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ప్రవేశించి ప్రజల యొక్క సేవలు కావచ్చు, వాళ్ళ యొక్క అవసరాలు కావచ్చు, వాళ్ళకు అవసరమైనటువంటి సాంకేతిక అంశాలు కావచ్చు, వీటన్నింటినీ క్షణంలో తీర్చిపెట్టే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా ఎక్కడైతే మానవ వనరులు, ఎక్కడైతే మనుషుల యొక్క అవసరం ఉందో ఆ చోట కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించి వారిని రీప్లేస్ చేసే అవకాశం, అపాయం ఉందనేది మేధావుల యొక్క భోగట. ఈ సందర్భంలో ఇప్పుడు మనం తలపెట్టినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ కార్యక్రమం అనేది తప్పకుండా ఎంతో వాళ్ళకు లాభసాటిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళలో ఉన్నటువంటి కోరికలు కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి
వ్యాపార వాణిజ్య పారిశ్రామిక ఔత్సాహిక భావాలు కావచ్చు, వాటన్నింటికీ తోడ్పడి ఒక తుది రూపం ఇచ్చి సమాజంలో అనేక మందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే అవకాశం కూడా రావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం రావచ్చు. తద్వారా స్థానిక ఆర్థిక స్వావలంబన కూడా లేక బలోపేతను కూడా ఇది ఉపయోగపడవచ్చు అనుకుంటున్నాను బాబు గారు. Thank you, Bhavgaru. Thank you for your time. With people like you who have tremendous experience and with an outline that we have created for the course and the facilities that we have at MRC, I hope we will be able to make a good batch of 20 entrepreneurs in the coming months. Thank you very much. థ్యాంక్ యూ బాబు గారు. వి విషెస్ ఆల్ ది బెస్ట్. Thank you. నమస్తే.